హలో వెల్కమ్ టు ఎలా ఉన్నారు దోస్తులు మీరందరూ? ఏమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. దోస్తులు లైకులు కొట్టండి. అలా అని మీకు నచ్చకపోతే కాదండి, వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 40కి వచ్చేసాము. మరి ఈ వీడియోలా ఏముండబోతోంది? ఇంకా ఆషాఢ మాసమే నడుస్తోందండి. ఇదేమో మంచిగా దాని తల్లి గారి ఇంటికి పోయి కూర్చున్నది. మాకేమో వంట చేసుకుందామంటే బద్ధకం. అలా అని ఉపవాసం కూడా ఉండలేరు. మరి ఏం చేద్దాం అత్తమ్మ? ఏం చేద్దాం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? అమ్మి, మనం ఒక రోజు షాపింగ్కి పోదామే. ఏం షాపింగ్ బిడ్డ? ఏం కొనుక్కుంటావు? అదినుంటే మంచిగా దాన్ని తోలుకొని పోదువు. అదినే లేదు కాబట్టే పోదామంటున్నానే పిచ్చి మమ్మీ. అవునే, అది కరెక్టే. అది ఉంటే అవ్వో దాని కళ్ళన్నీ మనమేనే ఉంటాయి. మనం ఏమేం కొనుక్కున్నామో అవే చూస్తూ ఉంటుంది. అందుకే మమ్మీ అది లేనప్పుడు కొనుక్కున్నదే నయం. మరి ఏం కొనుక్కుందామంటావే? బట్టలు మమ్మీ, చీరలు, డ్రెస్సులు. ఇప్పుడు ఆషాఢ మాసం సేల్ ఉంటుంది. ఆషాఢ మాసంలో కూడా ఉంటుందా అవే సేలు? అవును, సేల్ అంటే ఏందే మమ్మీ? ఆషాఢ మాసం సేలు. అర్థమైంది. సెల్ ఫోన్లు అమ్ముతారా? మరి చీరలు అంటే సెల్ ఫోన్లు కూడా కొనుక్కుందామా? మమ్మీ, ఆషాఢ మాసం సేల్ అంటే సెల్ ఫోన్లు కాదు. ఆషాఢ మాసంలో చీరలకు డిస్కౌంట్లు పెడతారు, డ్రెస్సులకు కూడా డిస్కౌంట్లు పెడతారు. మళ్ళా గదేందో అంటావేందే? డిస్కౌంట్ అంటే ఏంది? అంటే ఇంకా గోవా డ్రెస్సులు ఎక్కుంటుందా? మమ్మీ నీకు చెప్పే బదులు ఆ వదినతోటి పోయిందే నయం. చెప్పే, నాకు అప్పుడప్పుడు గంగిలి ఫీజు నేర్పుతేందే. మమ్మీ డిస్కౌంట్ అను. డిస్కౌంట్ మమ్మీ నేను నీతో మాట్లాడపో. చెప్పే బిడ్డ, అది నాకు అనొత్తలేదు కానీ అంటే ఏంటిదే? కొనుక్కోనికి ఇష్టం ఉన్నాయి, కొనుక్కొని ఏమన్నా అన్న నావే అలుపుడు ఎందుకే? సరే మరి ఇంకోసారి నన్ను క్వశ్చన్లు అడగకు. చీరలు, డ్రెస్సులు అన్నీ తక్కువ రేట్లకు అమ్ముతారు. తక్కువ రేట్లకు అమ్ముడు ఎందుకే? అన్ని మిగిలిపోయినాయి అమ్ముతారు కావచ్చు. తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతాడు? మిగిలిపోయినాయో ఏమైపోయినాయో ఇక స్టాక్ అంతా మళ్ళీ కొత్తది తెచ్చుకోవాలి కాబట్టి పాత అన్నీ ఖాళీ చేసేస్తారు. మళ్ళీ ఈ స్టాక్ అంటది. నేను నీకేం చెప్పినా మమ్మీ, నువ్వు అసలు ఏం అడగద్దు నన్ను. నేను చెప్పింది విను అంతే. సరే చెప్పింటా. సో తక్కువ రేటుకి అమ్ముతారు. ఏవైతేంది, పోయి తెచ్చుకుందాము. ఒక్క చీర బదులు 2 చీరలు వస్తాయి మనకు అదే రేటుకి ఇప్పుడు కొంటే. మరి కొనుక్కుందాంపా. మరి గట్లా కొనుక్కోంగా నాకు ఆకలి అయితే మధ్యలో సమోసాలన్నా, చెరుకు రసం అన్నా ఏమన్నా తిందాం, తాగుదాం. సరేనా? సరే మమ్మీ, చాటు కూడా తిందాం, పానీపూరి కూడా తిందాం. మరి ఇక పావు బాజీ తిందామని? తిందాం మమ్మీ, అన్ని తిందాం. తినడానికే నేను కూడా పోదామంటున్నా. అబ్బా, మంచి ప్లాన్ వేసినవే. ఈ ఇంట్లోండి ఈ వంట చేసుకుంటా కూర్చునే బదులు మంచి అట్లా పోతే షాపింగ్ అయినట్టుంటుంది, మంచి ఓటి స్పెషల్ తిన్నట్టు ఉంటుంది. మరి నాడు మమ్మీ, తొందర రెడీగా పోదాం. పోదాం. మరి అన్నయ్య తేడా తింటాడే? అబ్బా మమ్మీ, ఎక్కడో అక్కడ తింటాడు. అడేమన్నా ఆడోడా? బయట ఏమన్నా తింటాడు. మరి ఆయనకి ఫోన్ చేసి చెప్పు, మేము షాపింగ్ పోతున్నాం, బయటనే తినమని. నేను పనుకోతున్నా బిడ్డ, రాంగేమన్నా కొనుక్కరమ్మంటావా? ఏ అద్దే బాపు, రోజు పనుకోడేనా బాపు? నేను వచ్చినప్పుడు ఒక్క నాడని ఇంట్లుంటేంది? ఇక పనికోకపోతే ఇల్లు ఎట్లా గడుతుంది బిడ్డ? తమ్ముని అసలే పెద్ద పెద్ద చదువులు అవుతాయి, వాని ఫీజులు కట్టాలి. నీకెందుకు బిడ్డ? ఇంట్లుంటే మనసున పట్టదు మాకు. గట్లా పని చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. బాపు ఏంది బిడ్డ చెప్పు. బాపు,
మా దోస్తు నేను ఇద్దరం కలిసి షాపింగ్ కోతామే, నాకు కొన్ని పైసలు ఇవ్వు. అయ్యో దానికి నన్ను అడుగుడు ఎందుకు బిడ్డ, అమ్మని అడుగుతిస్తుంది కదా. అమ్మ దగ్గర ఉన్నాయో లేవో అనుకున్నా బాపు. నేను తెచ్చినవన్నీ దానికే ఇస్తనే, అది దాచిపెడుతుంది, అమ్మని అడిగిస్తుంది. సరే బాపు నువ్వో ఇక. అమ్మని అడుగుతావా మళ్ళీ మోమాట అనుకోతావా? నేను అడిగియన్నా ఏమేవు? నేను అడుగుతా బాపు, తెచ్చుకుంటా. లేకపోతే బిడ్డ నిన్నటి అంగిలా గది ఉన్నది చూడు ఆస్మాన్ కలర్ది, అంగిలు ఉండే పైసలు అవి తీసుకో, అవి గిట్ట సరిపోకపోతే అమ్మని అడుగు సరేనా? సరే బాపు, నీకేమన్నా కొనుక్కరా అన్నావే. నాకెందుకు బిడ్డ, మా ఉన్నాయి నాకు. మీ అమ్మనే ఏం కొనుక్కోదు, దానికి ఏమన్నా చీరనో బీరనో పట్టుకొస్తే పట్టుకరా. అడుగు బిడ్డ అమ్మను, మళ్ళా సరిపోవు. సరే సరే బాపు, అందర్రా ఇంటికి. సరే బిడ్డ తొందర అత్తతి. దానికి ఫోన్ చేస్తా, సరితకు ఇద్దరం కలిసి షాపింగ్ కోతాం. హలో సరి, ఒకసారి ఇంటికి రావే, ఒక పనున్నది చెప్తా, నీకు ఎందుకు నువ్వు అవుతారా? నేనైతే ఒక మంచి చీర కొనుక్కుంటా. రాజుకి ఏ కలర్ అంటే ఇష్టం? హలో రాజు, నేను చీర కొనుక్కోవడానికి షాపింగ్ పోతున్నా, ఏ కలర్ది కొనుక్కోమంటావు? నీకు ఏ కలర్ అంటే ఇష్టం? రెడ్ కలరా? సరే రాజు, సరే. అసలు రాజుకి బ్లూ కలర్ అంటే ఇష్టం కదా, మరి నన్ను రెడ్ కలర్ చీర కొనుక్కోమంటాడేంది? ఇంకా నయ్యం రాజుని అడిగినా, లేకపోతే బ్లూ కలర్ చీర కొనుక్కుందు. అంటే నాకు రెడ్ కలర్ చీర మంచిగా ఉంటుందేమో. ఏందో ఆలోచిస్తుంది ఇది ఒక్కతే గడ నిల్సొని. ఓ పిల్ల, ఏం చెప్తానో ఇంతసేపు? ఏంది కథ, మళ్ళీ డ్రీమ్స్లోకి పోయినావా? రాజు వచ్చిండా లేదా? వచ్చిండు కానీ అవునే, నాకు రెడ్ కలర్ చీర మంచిగా ఉంటుందా బ్లూ కలర్ చీర మంచిగా ఉంటుందా? బ్లూ ఎట్లా పాడవుతుందే నీకు? నీకు రెడ్ కలరే సూపర్ ఉంటుంది. నిజంగా నావే, నాకు రెడ్ కలర్ సూపర్ ఉంటుందా? సూపర్ అంటే సూపర్ ఉంటావు రెడ్ కలర్ చీర కడితే. రాజు కూడా రెడ్ కలర్ చీర కొనుక్కోమన్నాడే. పోయి నువ్వు రాజు కొనుక్కోమనగానే నువ్వు రెడ్ కలర్ చీర కట్టుకొని డ్రీమ్స్లోకి పోయినావా? కాదు కానీ మనం షాపింగ్ పోదాం పావే. అవునే, నాకు కూడా బోరు కొడుతుంది, పోదామా? ఆషాఢ మాసం ఆఫర్లు ఉంటాయి కదనే, సిటీకి పోదాం. ఎందుకే నీకు భయం అయితే లేదా? మీ అత్తగిట్ట చూసిందంటే మళ్ళీ పట్టుకుంటుంది నేను. వాళ్ళు ఇప్పుడు బయటకి ఎందుకు పోతారు? మనం ఏమన్నా వాళ్ళ ఇంటికి పోతానమ్మా, మనం షాప్కి పోయి వచ్చేద్దాం మళ్ళీ బస్సులా. సరే పోదాం తీ, ఇప్పుడే పోదామా? పోదామే, మధ్యాహ్నం అయితే మళ్ళీ వర్షం పడుతుంది కావచ్చు, తొందర పోయేసేద్దాం. టిఫిన్ తిన్నావు కదా నువ్వు? తిన్నా, నువ్వు తిన్నావా మరి? ఇప్పుడే బాపు పనికోతా అంటే అడిగినా, ఏమన్నా పైసలు బాపు చీర కొనుక్కుంటా అని. అమ్మ కూడా ఏమన్నది ఏమన్నాడు. ఓర్ని, నీ రాజు ఎర్ర చీర కొనుక్కోమన్నాడు, పచ్చ చీర కొనుక్కోమన్నాడు అంటే కదనే. అవునే, పచ్చది కాదు ఎర్రది కొనుక్కోమన్నాడు, రెడ్ శారీ కొనుక్కోమని మంచిగానే చెప్పిండు కానీ మరి పైసలు ఇవ్వలే రాంగా? అయ్యో నేను అడగలేనే, తూని రోగం పాడగాను, అడుగుడు అవసరమావే? మరి నా భార్య పోతాంది, చేతులు ఇన్ని పైసలు పెడదామని లేదా? నేను వచ్చేది అమ్మింటికే కదనే, ఎక్కడికన్నా వేరే ఊరికి పోతానా? ఏ ఊరికి పోయినా ఆ ఇంటి ఆడపిల్లవు నువ్వు, ఆ ఇంటి నుంచి బయట అడుగు పెడితే చేతిలో పైసలు ఇన్ని పెట్టాలి. తల్లిగారింటికి పోతాన్నావు, తల్లిగారిని అడుగు అంటాడు ఎవడన్నా? అందేమున్నదే, రాజుకు తెలియదు కావచ్చు, దీంట్లో తెలుసుడు తెలియకపోవడానికి ఉండదే, అది భర్త కర్తవ్యం, అర్థమవుతుందా? మా ఆయన నేను ఎక్కడికి పోయినా చేతులు 5,000 పెడతాడు తెలుసా? నువ్వు ఖర్చు పెట్టకపో, చేతిలో ఇన్ని పైసలు పెడితే ఏం అవసరం వచ్చినా ఇంకొకరి దగ్గర చేయి దాపకుండా ఉంటుంది. వీడికి వచ్చి నేను షాపింగ్ పోతే అమ్మ బాపు పైసలు ఇవ్వకుండా ఉంటారా అని, నాకు షాపింగ్ పోతానో నీ పైసలతో ఎందుకు పోతానో అని తిడతారు నన్ను. ఓ పిసదానా, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అంటలేనే నేను, వాళ్ళు ఇచ్చినా తీసుకో, వాళ్ళవి కూడా తీసుకోక అంటలేను నేను, కానీ మీ రాజు గట్లేంది అంటున్నా. సరే తీయే, నా మూడంతా పాడి ఎక్కు, తొందర రెడీ అయ్యి రాపో, షాపింగ్ పోయేద్దాం. నువ్వు పిసమాలోకం దానివే, నీకు ఏది చెప్పినా అర్థం కాదు, మైండ్లోకి ఎక్కనే ఎక్కదు నీకు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అమ్మని అడుగుతా పైసలు అంటాను పిసబిత్తిరిది. ఇప్పటి నుంచి మంచిగా నేర్చుకో, తల్లిగారింట్లో వసూలు చేయాలి, మొగుని దగ్గర వసూలు చేయాలి, కానీ ఖర్చు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టద్దు, మొత్తం ఖాళీ వేయద్దు. అవన్నీ జమ చేస్తే ఎప్పుడో ఆపత్తికో సపత్తికో మనకు అవసరమవుతాయి. ఇంటి ఇల్లాలి లక్షణం అది, అర్థమైందా? సరేనే తల్లి, అర్థమైంది. నువ్వు తొందర రెడీగా పో, సిటీకి పోదాం. ఏం కొనుక్కుంటావు మరి? వాటి చీరలేనా డ్రెస్సులు కొనుక్కుంటావా? చీరలు కొనుక్కుంటా, డ్రెస్సులు చూద్దాం, ఏమన్నా మంచిగా ఉంటే తీసుకుంటా, లేకపోతే లేదు. అమ్మకైతే ఒక చీర కొంటా. నువ్వేం కొంటావే? కొనాలి, నేను కొన్ని డ్రెస్సులు కొనుక్కుంటా.
మా అక్కలకు కూడా చెరొక డ్రెస్ కొనాలి. మనం మీ అత్తకు ఆడబిడ్డ కొనవానే? గవాళ్ళకి ఎందుకు కొంటనే కొన. అబ్బా బాగానే డెవలప్ అయినవే. అది కోంగానే కొనుక్కున్న అత్తమ్మ అని చూయించు, అది మింగెత్తది. మీ ఆడబిడ్డ వచ్చి అదొకటి అందుకపోతుంది. నేను వాళ్ళకి చూపెట్టా పానడు. అసలు కూర్చొని జోకులు వేసుకోరాదావే, నడు తొందర. ఎన్ని పైసలు తెచ్చుకున్నావే నువ్వు సరిత? నేను 5,000 తెచ్చుకున్నానే. నువ్వెన్ని తెచ్చుకున్నావు? నానే 3,000 తెచ్చుకున్నా, అమ్మ 1,000 ఇచ్చింది, మొత్తం 4,000. ఏడు సెంపోరియం కూడా పోదామా అవే? కొన్ని టిక్లీలు కాబట్టి ఒకటి కొనుక్కుందాం. పోదామే, మళ్ళా పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే ఇసుక పోతే రాలరు జనాలు. ఓ బస్ వచ్చిందే, ఎక్కే నువ్వు ముందెక్కు. ఇడవుతుందా అవే, మంచిగా ఉంది ప్లేస్. ఈ ఫ్రీ బస్సులు అయితే మంచిగా పెట్టిండే రాని. అవునే, ఆ పైసలతోటి ఇంకేమన్నా కొనుక్కోవచ్చు మంచిగా. కానీ ఏదన్నా ఫంక్షన్లప్పుడు, ఏదన్నా పండుగ అప్పుడు ఏడికన్నా పోదామంటే బస్సు ఫుల్ ఉంటుంది. ఇక నిల్చోరాదు, కూర్చోరాదు. పైసలు కట్టి కూర్చుందామన్నా కూర్చోరాకపోయే. ఇప్పుడు చూడిగా అంత ఖాళీ ఉన్నది. మరి ఆషాఢ మాసమే కదనే షాపింగ్ చేయడానికి పోతలేరా జనాలు? ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యి మస్తు రోజులు అవుతుంది. షాపులు మొత్తం ఖాళీనే కావచ్చు, బస్సు ఖాళీ ఉండదు. ఇక అయ్యా మనం ఇప్పుడు పోతానం కానీ ఉంటాయా ఏమన్నా షాపులా? ఉంటాయి. మనం ఎప్పుడు పోయినా షాపులు అన్ని కిటకిటలాడతాయి. ఆ మామగాడు ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటాడు కానీ ఆయనతో మనం కనవడంగా దానికి. ఇగో నువ్వు పోయి షాపులల్లా ఏడబడతాడా పోయి పొర్లు దండాలు పెట్టకు. నమస్తే మామయ్య అని కాలు మొక్కే ఏడబడతాడా. చూసినా చూడనట్టు వేయు, చక్కగా పోదాం. అయ్యో కనబడితే చూడకుండా ఎట్లుంటామే, మాట్లాడియకుండా ఎట్లుంటాం? అదే మరి నీతోటి వచ్చింది. చూసినా నీ కనబడలే, చూడనట్టు వేయు. నువ్వు ఇక పోయి వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నావంటే నేను సపరేట్ ఇంటికి పోతా. ఏం పెట్ట తీయే, నువ్వు చెప్పినట్టే ఇంటా. నేను ఎట్టు చూడా, నువ్వు ఎటు పోతా అటే అత్తప్ప. గది మరి గట్ల రా దారికి. రేపు మైదాకు తెంపుకొచ్చుకుందాం అవే. అవును, ఎవరి ఇంట్లో ఉన్నదే మైదాకు? శోభ పిన్ని ఇంట్లో ఉన్నదే, తెచ్చుకుందాం. పెద్ద ఉన్నది. అవ్వో వాళ్ళ ఇంట్లాగా ముసలిది ఉంటుందే, అది బండ బూతులు తిడుతుంది తెచ్చుకుంటే. వేరే ఇంట్లో ఎవరింట్లో లేదు. ఇక వాళ్ళ ఇంట్లోదే ఆకు ఎర్ర పడుతుంది. వేరేటోళ్ళ ఇంట్లో ఇక అంత మంచిగా పడాయి. ఆ ముసల్దాని సంగతి నేను చెప్తాను, నీకెందుకు భయం? రేపు పెట్టుకుందామా మరి? ఇక ఇవాళ టైం ఎక్కడ ఉంటుంది, షాపింగ్ అవుతుంది. రేపు తెంపుకొచ్చుకొని నూరుకొని పెట్టుకుందాం, సరేనా? మనం ఒకరోజు బిర్యానీ వేసుకుందామే ఇంట్లో. అబ్బో ఒక బిర్యానీలు నాతోటేడైతే కావాలంటే ఇప్పుడు మనం పోతాం కదా ఏమన్నా హోటల్లో తినద్దాం. చీ, అంత మంచిగా ఉంటుంది బయట తినద్దు, ఆరోగ్యానికి మంచిది కాదే. ఎప్పుడు ఏదోటి అంటావేందే నువ్వు? ఏంది తినేటోళ్ళు అందరు మనుషులు కాదా? మనమే తింటాను, ఇక మన ఆరోగ్యాలే పారవుతాను. ఇక అదే నువ్వు రేపు మైదాకు తెంపుకుందాం అన్నావు కదా, ఎల్లుండి రా ఇంటికి, మంచిగా నేనే వేసి పెడతాను. నీకెందుకు? సరే వస్తా. నేను వచ్చేదాకా ఏది మొదలు పెట్టకు మరి. నేను వచ్చినాక అదొకటి ఇదొకటి సాయం చేస్తా, ఇద్దరం కలిసి చేసుకుందాం. నాకు కూడా నేర్పి. మా ఆయన కూడా ఎప్పుడు అడుగుతాడు, ఒక్కసారి వేయలే ఇంతవరకు. అది అట్లా అడిగినప్పుడు నన్ను రమ్మంటే ఏమో నేను చేసి ఇవ్వకపోదునా? నువ్వు మీ ఇంట్లో మీ అత్తకు మామకు సాకిరి చేయడానికి చాలేదు నీకు టైము. ఇక నా ఇంటికి వచ్చి నువ్వు బిర్యానీ వండి పెడతావు. నా ఆయన కూడా గట్లే నీ లెక్కనే, బయట తినద్దు మంచిది కాదు అంటాడు ఊకే. నిజమే కదనే, బయట అంతా ఏం నూనె పోస్తారో అది ఎట్లా చేస్తారో. ఇంట్లో అయితే మంచిగా మనం నీట్గా వేసుకోవచ్చు, ఫ్రెష్ నూనె పోసుకోవచ్చు, అన్నీ ఫ్రెష్గా నెయ్యి వేయచ్చు. నువ్వు చెప్తా ఉంటే నాకు ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. షాపింగ్ అంతా అయినాక పోయి తిందాం ఒకసారి, ఏం కాదు ఒక్కటేసారి. ఇక మేడం గారు ఏది చెప్తే గారేపా వచ్చింది పావే, దిగుదాం. ఇగో దిగే ముందు మంచిగా గుర్తుపెట్టుకో, నేనైతే చెప్తున్నా నీకు. ఇవ్వాలన్నా మీ వాళ్ళు కనబడ్డారు అనుకో, అసలు అటు చూడనట్టే చెయ్యు. నన్నే చూడు, నేను ఎటు పోతాట్రా గంతే తల కిందికి వేసుకొని. అలా దగ్గరకు పోయి హిహి అనుడు హుహు అనుడు కాళ్ళు మొక్కుడు నాటకాలు ఆడకు. అట్లా చేసినావు అనుకో చక్కగా బస్సు ఎక్కుతా నేనైతే ఆన్నే. ఏందేనా నిలిచిపెట్టి బస్సు ఎక్కుతావా? మరి నీకు ఒకసారి రోగం తిరుగుతానే నువ్వు చక్కగా అవుతావు. ఏం షాపే కొత్త పెట్టినట్టున్నారు కదా? అవునే, నేను కూడా ఎప్పుడు చూడలే ఈ షాపు ఏరియాలా. ఏదోటి తీ, ఆఫర్లు పెట్టిండ్రు కదా చూద్దాంపా. ఇక్కడ మొగోళ్ళవి ఉన్నట్టున్నాయే. నేను రాజుకొక షర్టు తీసుకుంటానే. అయ్యో పిల్ల, చేతిలో రూపాయి పెట్టలేడు కానీ షర్టు తీసుకుంటుందట పిల్ల రాజుకు. తీసుకో తీసుకో, నేను కూడా మా ఆయన కొట్టి చూస్తా. ఇదేం షాపే, కొత్త షాపా? అన్ని గిట్లా ఆరేసిండేంది అంగర్లకు? మీ అట్లా పెడితే మన ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు వచ్చి చూయించారు, అవసరం లేదన్నట్టు. కాదే, ఇగో షాపులల్లా ఉండి ఉండి దుమ్ము పడుతుంది కదా, ఇంకా దోబికి వేసినట్టున్నారు. ఇక ఆరబెట్టాలి కదా, ఇట్లా హ్యాంగర్లకు వేసి పెడతారు. మళ్ళా మడత పెడితే ఇస్త్రీ వేయాలి, గిట్లా ఆరెత్తే అయిపోయాయి. అబ్బా మమ్మీ, నువ్వు నన్ను చంపుకది నాకే. నన్ను చూడని. ఏంది స్వప్న గొంతులు ఎక్కిన పడుతుంది? రాని రాని ఒకసారి రావే. ఊరు నాయను,
వీళ్ళిద్దరు వచ్చిండ్రేంద్రో గిడికి ఒప్పిసదానా ఏందే చూసినావా? చూసినా మీ అత్తను ఆడబిడ్డను చూసినా. నీకు ఎప్పుడు అదే నావే నీ షర్టు చూద్దుదా. ఓ బిత్తిరిదానా, మీ అత్తను ఆడబిడ్డ వచ్చిండ్రాగో గానే ఉన్నారు, పక్కకు చూడు. ఎట్లనే మరి పోన్నా, పోయి మాట్లాడిచ్చిరా ఉన్నా. గదే సాంప్రదాయిని సుత్త పూసిని ఏసాలు వేయకని చెప్పినా నేను అప్పుడే. బస్సు ఎక్కుమంటావా నన్ను? అబ్బా అద్దే పోకు మరి అలా కనబడకుండా జాక్కుందాం కానీ వాళ్ళు ఏం షాపింగ్ చేస్తారో ఏం చేస్తారో సాట్ నుంచి చూద్దామే. అద్దె వాళ్ళు చూసిండంటే మన దగ్గర ఉన్న పైసలు అన్నీ ఖాళీ చేస్తారు, మనం కొనుక్కున్నాయన్నీ తీసుకుంటారు. వాళ్ళు చూడకుండా మేనేజ్ చేద్దామే. ఆగు, మీ అత్త ముసలి ఏం చేస్తుందో ఏం కొంటుందో చూద్దాం. ఇల్లు ఇదే రోజు రావన్నావే, నా మూడంతా పాడు చేసిండ్రు. నాకైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ అంతా బోరింగ్ ఉంటుంది అనుకున్నా. ఎంజాయ్ దాదా గిడ సాటుకు నిలుసు, ఇంకా జరుగు. మమ్మీ నేను ఒక పింక్ డ్రెస్ తీసుకుంటానే. ఏ పింకే? కా పింక్? గులాబీ పింకా? గదే మమ్మీ, ఇక్కడున్న చూడు. నాకు కూడా ఒకటి తీసుకోయేగా పింకు. ఏంది మమ్మీ ఇవి నైట్ డ్రెస్సులు. ఏ డ్రెస్సులు అయితే ఏందే, మంచిగా వేసుకుంటా మంచిగుంటది. నైట్ అంటే నైట్ వేసుకునేదే కదా మమ్మీ. ఇవేమన్నా పెద్ద పొడుగు నైటీలు అనుకుంటున్నావా? నైట్ డ్రెస్సులు అంటే సైజులు ఉంటాయి, ఇలా నీ సైజే ఉండదు అసలు. ఏ ఉంటుంది చూడే, నువ్వు అప్పుడు అనలేవా అవే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అని ఉంటాయి చూడు. మమ్మీ గట్టిగా వేస్ట్ చేయకు, నీకు ఒకటే ఒక చీర కొనిస్తా. నైట్ డ్రెస్సులు నువ్వు వెయ్యవు, మస్తు రేటు ఉన్నాయి ఇలా అసలే. ఏందే నువ్వే ఆఫర్ ఉన్నదంటివి కదా, ఆఫర్ ఉన్న దాంట్లోకి పట్టుకపోతానో మళ్ళీ గిన్నెలకు పట్టుకొచ్చినావా? మమ్మీ నేను కొన్ని ఆఫర్ లేని కూడా కొనుక్కుంటా. అటు సైడ్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి, ఇటు ఉన్నాయి కాదు. నేను గటే పోయి చూస్తా. చూడుపో, నేను ఎవడొద్దు అన్నాడు. అబ్బా ఇది మంచిగుంది. ఏ బుకాకాలాలు ఈ ముసలిది చూసినావానే, నైట్ డ్రెస్సులు వేసుకుంటారా? నైట్ డ్రెస్సులు ఎవరికి చూపించుతుందో మరి నైట్ డ్రెస్సులు వేసుకొని. పిస మాట్లాడకే. అగో మరి నేను అనేదేమన్నా తప్పంటారా? ఏందో అంటాందాగో బుకాకాలట, అదేందో మరి. అదేం డ్రెస్సే? ఏంది మమ్మీ? బుకాకాలలు. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇవన్నీ నైట్ డ్రెస్సులు, బుట్టలంగల. ఏమంటున్నావు? ఇగో గిదే గిడున్నది చూడు. మమ్మీ బ్లూ కలర్ నైట్ డ్రెస్ ని బుక్క కలర్ అంటున్నావా? అదే బుక్క కలర్. బుక్క కలర్ కాదు మమ్మీ, బ్లూ కలర్. గరేగానే నేనన్నది బుక్క కలర్. బుక్క కలర్ అంటే అదేం డ్రెస్ అనుకున్నదే నేను. బ్లూ కలర్ అట. బ్లూ కలరా? మనం వేరే షాప్కి పోయి కొనుక్కుందాం పావే. నేను ఈయనే ఉంటా, వీళ్ళు ఏ షాప్ పోతా ఆ షాప్లో పోతా. తెలిసింది అవే నీకు. మనం ఎందుకు వచ్చినాం వీడికి? ఎందుకు వచ్చినాం? టైంపాస్ చేయడానికి వచ్చినాం. ఏం బిక్తాం ఇంటికి పోయి? ఈడ మస్తు ఎంజాయ్మెంట్ ఉన్నది. ఎట్లాగో ఇంకా నెల పడుతుంది మీ అత్తగారింటికి పోయి నువ్వు బిజీ కావడానికి. ఎంజాయ్ అయ్యి ఏ లైఫ్ని. మమ్మీ నువ్వు నాకు తలకాయ నొప్పి తెప్పియకు, నేను నైట్ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒర్రియకు. పింక్ కలర్ తీసుకుంటా అని అప్పుడెప్పుడు అంటివి కానీ ఇంకా కాలే పింకు. మమ్మీ నువ్వు అంత పిచ్చి మాట్లాడి నా ఇజ్జత్ తీస్తున్నవే. పింక్ ఏంది పింకు? పింక్ అనాలే, పీ. పింకు. నీతో షాపింగ్కి వచ్చినా చూడు, నాది బుద్ధి తక్కువ. వదిన ఉంటే మంచిగా ఉంటుండే. సెలక్షన్ రాదు, మన్ను రాదు, ఇంకొర్రిచ్చి చంపుతుంది నన్ను. అబ్బో నీ ఆడబిడ్డకు నీ మీద బాగానే ప్రేమ ఉన్నదే. నువ్వు షాపుకి తీసుకపోదు అట దాన్ని, నువ్వు లేకపోతే మస్తు ఫీల్ అవుతుంది. అమ్మో దాంతో షాప్కి పోతే నా తలకే నాశనం చేస్తుంది. అదంటది ఇదంటది 100 షాపులు తిప్పిస్తుంది. మా అత్త ఇంకెందో ఎత్తుకుతుంది కానీ. నైట్ డ్రెస్సులు ఎంత కాస్ట్ ఉంటాయే, అంత రేటు పెట్టుకుంటుందా మీ ఆడబిడ్డ? ₹1 తీయదే, మొత్తం మా అత్త దగ్గర నుంచే వసూలు చేస్తుంది. అవునా, దాని మొగుడు ఇయ్యడా? ఏమో, వచ్చినప్పుడల్లా ఇగో ఇళ్ళకే ఫిట్టింగు. దాదా సుదందా మమ్మీ అటు సైడ్ పోదాం పావే. గట ఏమున్నాయే? అటు మొగోళ్ళవి ఉంటాయి. నీకు మొగోళ్ళు వేసుకోను ప్యాంట్ షర్టులు. నీకెవడు కొంటున్నాడే ఇప్పుడు? ఆయనకు, సురేష్ కోసం చూస్తా. డాడీ కోసం చూడవా అని? డాడీకి నువ్వు చూసుకో, నేను మా ఆయనకు కొంట చేస్తాను. పావే చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? గింత పొడుగున్నావేందో నువ్వు, పైన పెట్టేటి తీయడానికి నేను పెట్టుకున్నారా? మమ్మీ పిసొర్రకు. మెన్స్ వేర్ ఎక్కడుందండి? అటు సైడ్ ఉందమ్మా, పక్కకి ఇంకొక రూమ్ ఉంటుంది, దాంట్లో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి అవేంటి మరి? ఈ ఓల్డ్ స్టాక్ మేడం, కొత్త స్టాక్ ఆ పక్క రూమ్ లో ఉన్నాయి. ఎంతసేపే పోయినరా? పోలే ఎవరితో మాట్లాడుతాండ్రు. దాదా చాలు పావే, ఇక వేరే షాప్ కోదాం. ఆగు ఇల్లు ఎటు పోతాండ్రో చూద్దాం. పెట్టరా పక్క షాప్ ఎక్కడుందో?
ఇక్కడనే మేడం, పక్కకి పదండి. అవేదా కానీ ఓకే చూస్తే సస్తాం ఆయన. ఇక్కడ చూసుకోండి మేడం, అన్ని కొత్త వెరైటీస్ ఉన్నాయి. అవ్వా ఎంత పెద్దగా ఉన్నది గిది, హోటల్ లెక్కనే ఉన్నది. మేడం మీరు చూసుకున్నాక నన్ను పిలవండి, నేను వస్తా, ఇక్కడే ఉంటా. అలాగే మీరు వెళ్ళండి. ఇంత పెద్దగా హోటల్ లెక్కనే ఉన్నది ఏం దగ్గర. మమ్మీ పెద్ద షాప్ ఇది, ఇలా మస్తు కాస్ట్లీ ఉంటాయి. నేనైతే ఒక 4-5 తీసుకుంటా. చూసినావానే కాస్ట్లీ కాస్ట్లీ షాప్లకు పట్టుకొస్తుంది, 4-5 తీసుకుంటుందట. ఇంకా అందేం పోతుంది, దాని అవనే పెట్టుకుంటుంది. దాని పైసలు ఇస్తా అదే మీ అత్త. మా మామని అడుగుతుంది, ఇస్తుంది. ఆడు కూడా బేటీ బాటీ అనుకుంటే ఇస్తాడు కావచ్చు. అదృష్టం మరి, ఏమనుకుంటాను. కాదే నాకు ఆకలేనట్టు అనిపిస్తుంది. ఇది హోటల్ లెక్కనే ఉన్నది, గిన్నెలా తినడానికి ఏమన్నా పెడతారు కావచ్చు, అడిగత్తా. ఓ బాబు యోగిడ తినడానికి ఏమన్నా దొరుకుతుందా? ఈ మమ్మీ ఇజ్జత్ తీయడానికి వస్తుంది నాతోటి. ఇంత పెద్ద హోటల్ లెక్క కట్టిండ్రు, ఆకలి అయితే తినడానికి ఏం లేకపోతే ఎట్లా? మంచిగా తినుకుంటా షాపింగ్ చేస్తారు గాని. మమ్మీ ఇట్రా, ఈ డ్రెస్ ఇదుదా అత్త ఇజ్జత్ తీస్తుంది తింది. నువ్వు మిల్లా మాట్లాడు, ఇంటదా ఇంతది. మనం వచ్చినామని తెలిస్తే వస్తుంది. పోయేదాకిటే తిరుగుండు. మమ్మీ డ్రెస్ చూద్దురా నీకే. ఆగే ఏం డ్రెస్సులు పాడైనాయి, హోటల్ లెక్క పెద్ద గట్టిండు గిది గాని గిల్లా తినడానికి లేవు, మన్ను లేవు. గిదేం షాపు బాబు? ఒకసారి ఇట్రా. మంచిగా గిడో పక్కకు మంచిగా బిర్యానీ సెంటర్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంత పెద్ద పెద్ద రూమ్లు బట్టలకు అవసరమా? ఈ బట్టలు ఈ సెల్ఫ్లు ఉన్నాయన్నీ గా సెల్ఫ్లో పెట్టి గిడ మంచిగా బిర్యానీ పెడితే ఏమవుతుంది అందరికి వచ్చిన వాళ్ళకు? దేవుడో, ఇగో గిడ సెల్ఫ్లా బట్టలే లేవు, ఇవన్నీ తీసి గడ పెట్టి గిన్నెలో ఒక బిర్యానీ చిట్టిపైలు గబోటి బోటి మంచిగా ఒక్కొక్క సెల్ఫ్లో పెడితే వచ్చిన వాళ్ళు తినుకుంటా ఇంకెక్కువ కొంటారు బట్టలు. నీకైతే గాయంత తెలివి లేదు. నవ్వుకుంటున్నారు. అమ్మీ ఏందమ్మా ప్రాబ్లం, ఏమైంది? ఏం లేదు మమ్మీ, ఇగో కొత్త చీరలు వచ్చినాయట. అగో బాబు ఏడుకుపోయినావు నువ్వు? ఇప్పుడు వచ్చినావు, నేను అప్పటి నుంచి ఒర్రే దొరుకుతాన్నా, అయినా పడతలేదా నీకు? ఏందమ్మా మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఏం కావాలి మీకు? నా ప్రాబ్లం ఏందని అడుగుతాన్నావా? నాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి జీవితంలో, నువ్వు తీరుస్తావా నాకు? ఇగో ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నది బాగా. గ్యాస్ ప్రాబ్లం తీర్చుతావా చెప్పు. మమ్మీ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వేరే షాప్ కోదండి అన్నాడు. ఆగే సప్న, మనం తిట్టినామనుకో గీళ్ళు ఏమన్నా తిండి పెడతారే మనకు, ఇంట్లో వంట చేసుకుంటూ తప్పుతుంది. ఈడొక పూట ఎలా తీయచ్చు? ఏం లేదు మీరు వెళ్ళండి. ఆగే నువ్వు ఏం లేదంటావేంది? నాకు ప్రాబ్లం ఉన్నది. మమ్మీ ప్లీజ్ నేను చెప్పేది నువ్వు. ఇగో నువ్వు గింత పొడుగున్నావు, నిన్నెందుకు పెట్టుకున్నారు చెప్పు షాపులా? నేను ఇంత పొడుగుంటే నీకెందుకమ్మా? అయ్యో సివిరెస్ కాకు, నేను వట్టి అడుగుతాన్నా. ఇంత పొడుగున్నావని నిన్ను పెట్టుకున్నారు, ఎందుకంటే గడ పైన సెల్ఫ్లు ఉన్నాయి నాకు అందే కాబట్టి నువ్వైతే ఈజీగా తిట్టవని నిన్ను పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా నన్ను? ఈ షాప్లా బంద్ చేసి పోమ్మంటావా ఇంటికి? ఏ ఆగు పిల్లగా, నేను చెప్పేది ఆయన తిను, నిన్ను పనేవాళ్ళు మానేమంటారు. గట్లనే నేను పొట్టిగున్నా గింత దొడ్డుగున్నా అంటే ఏందన్నట్టు? నువ్వు పొట్టి మొకబదాను అన్నట్టు. పొట్టిలిట్ట మొకబదానా? అయితే ఏందమ్మా? ఏందంటే నేను గిట్ట దొడ్డున్నా కాబట్టి నాకు కూకే ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఏం తినాలి? నీకు ఆకలి అయితే నన్నెందుకు తింటానవమ్మా? నేను నిన్నెందుకు తింటా? గింత పెద్ద హోటల్ కట్టించిండ్రు, గీ హోటల్లా ఇంత సమోసాలు చాయలు బిస్కెట్లు ఏదో ఒకటి పెట్టాలి కదా. సరే అమ్మా, మీరు చెప్పిండ్రు కదా, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పెడతాం స్నాక్స్. పట్టి స్నాక్స్ పెడితే ఏం తాగుతుంది? ఇప్పుడు నా అసంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు బక్క వెంటకపోయినట్టున్నావు కాబట్టి నువ్వు 4 రోజులు తినకున్నా ఏం కాదు. ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, అది స్నాక్స్ తినన్నా బతుకుతుంది. మరి నేను స్నాక్స్ తింటే బతుకుతానా? 3 పూటలు భోజనం కావాలి నాకు పుష్టిగా. సరే అమ్మా, మీకు మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం పెడతా. 1,00,000 రూపాయలు బిల్ చేసి పోన్రి. నువ్వు బిల్లు గిల్లు గురించి మాట్లాడకు, ఎంత అంటే అంత కడతాం మేము బిల్లు, మేము బాగా రీచ్. చీ మమ్మీ పోదాం అన్నాడు, ఆగే మెల్లగా దారికి వస్తా అన్నాడు. అయితే 7 దాకా వచ్చినా? ఈ మూతి దాకా వచ్చినవే. 3 పూటలు తింటావు.
3 పూటలు తింటా, ఇక మధ్య మధ్యలో కూడా స్నాక్స్ తింటా. అవి తినా అనుకోకు. మరి 3 పూటలు భోజనం పెట్టాలి కానీ నువ్వు స్నాక్స్ అనబడితివి. చెప్పినా కదమ్మా, 1,00,000 రూపాయలు బిల్ చేయండి, మీకు భోజనం పెడతా, మంచిగా బిర్యానీ తెప్పిస్తా. అప్పుడెప్పుడో తెప్పించుడు కాదు, ఇప్పుడు తెప్పియు. ఏంది మేడం మీ అమ్మ నయమే, ఈమెను తీసుకురాకుండా ఇంకోసారి వచ్చినప్పుడు నా తలకాయ తింటాంది. సారీ అండి, సారీ, మీరు వెళ్ళండి. అయ్యో నీకేమైంది తెప్పిస్తుందానా? అది మొత్తం కంఫర్మైజ్ అయిండు. కంఫర్మైజ్ అయినాక నువ్వు ఓనిత్తివి అన్ని. మమ్మీ వాడు కాంప్రమైజ్ అవుడింది. ఇడేమన్నా షాప్కి ఓనర్ అనుకుంటానవా? ఓనర్ ఇక్కడ ఉండడు, ఈయన పని చేసేటాయనే. ఏంది వీడు పని చేసేటోడా? నేను ఇప్పటిదాకా మాట్లాడింది గాంతోట. ఇంకా నేమే బాత్రూమ్లు అడిగదాన్ని పోయి అడగలే. పిల్లగా నీ బిల్డప్ అడుగాను. ఏమైందమ్మా? నేను నిన్ను చూస్తే ఇంత పొడుగు ఉన్నావు, ఓనర్ కావచ్చు అనుకున్నా. ట్యాప్కోసారి అటు ఇటు తిరిగితే అయినా నేను అంటనే ఉన్న గింత పొడుగున్నావు, పైన తీయడానికి పెట్టుకున్నారని. అప్పటి నుంచి నా ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని నీకు చెప్పినా నేను ఓనర్ని గాను అని ఒక్క మాట చెప్తేమో. నాకు చెప్పడానికి టైం ఏడిస్తాండ్రు, మీ గోల మీదే ఉండే. నేను పైసలు పోంగిత్తా గాని 1 డజను సమోసాలు పట్టుకరాపో పెద్దయి, ఆకలి అవుతుంది బాగా. అట్లా అన్నారు, మంచిగా ఉన్నదమ్మా, తెప్పిస్తా గానీ ఈడ తినద్దు, బయట నిల్చొని తినుండ్రి మెట్ల మీద. సరే సరే తింటా, నువ్వైతే తెప్పి పో. బాబు ఇట్రా ఇట్రా ఇట్రా. వాళ్ళేందమ్మా? ఏం కావనే? ఏమొద్దు మమ్మీ, షాపింగ్ అయిపోయినాక తింటా. ఇగో గా సమోసాలు ఇంతంత చాయ్ కూడా తెప్పియు. గిడా ఇట్రా వంగొకసారి. ఏందమ్మా చెప్పు. గిడా గా మిరపకాయ బజ్జీలు ఏడేడి దొరుకుతాయా? ఏమో అమ్మా, సమోసాలు అయితే ఇక్కడ పక్కకు టీ షాపులు ఉన్నది, అవైతే పట్టుకొచ్చిస్తా. ఈ బిజ్జీలు నాకు తెలియదుగా. అరే పోతే పో. ఊరు దీని తిండి పాడుగాను, దీనికి ఏమన్నా షుగర్ రోగం ఉన్నదా? అవే గింతగానం తింటది ముసలిదానికి ఏం కాదా? తిన్నదంతా ఏడిపోతుందో ఏమోనే, గన్ని సార్లు తింటది, పస్సా మింగుతూనే ఉంటుంది. నేను చూడనప్పుడు మింగుతుంది, నేను చూసినప్పుడు మింగుతుంది, గుట్టుకు ఇదే పని దానికి. ఎట్లా అరుగుతుందో మరి, తిన్నదంతా ఏడిపోతుందో ఏమో. తిన్నదంతా ఏడిపోతుందో ఏమో అంటవింది, అది చూస్తే ఎట్లున్నది మొద్దు, తిన్నదంతా గదే కొవ్వు లెక్క తయారైతుంది. మరి మా ఆడబిడ్డ కూడా తింటుంది కానీ అది గంత సన్నగా ఉన్నదేంది? కొందరు శరీరాలు గంతేనే, లప్ప మింగుతారు కానీ సన్నగా ఉంటారు. మటన్ అయితే కిలో లేపుతుంది మా ఆడబిడ్డ. ఇక అన్నం అయితే ముట్టదే. మటన్ ఉన్న రోజు మొత్తం ముక్కలే తింటుంది. అది సంగతి. మరి ఇంకేందే, మట్టి ముక్కలల్లా ఇంత ప్రోటీన్ ఉంటుంది, కొవ్వు గంతగానం పెరగది. రైస్ తింటేనే అంత కార్బోహైడ్రేట్స్ బాగా దొడ్డవుతారు. ఇక ముక్కలన్నీ మింగినాక దొడ్డ ఎందుకు అవుతుంది అది? అవునా? అవే అన్నం తింటేనే దొడ్డవుతారా? అవునే, బాగా దొడ్డయ్యేది అన్నంతోటే, కార్బోహైడ్రేట్స్ తోటి. రొట్టెలు కూడా అంతే, రొట్టెలు ఎక్కువ తిన్నా ఏవి ఎక్కువ తిన్నా అట్లే దొడ్డవుతారు. ఆ ముక్కలల్లా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. కానీ మటన్ బాగా తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు కానీ వస్తుంది. మరి దానికి తగ్గ పని చేయాలి. అది పండ్లు కూడా పంది తిన్నట్టు తింటుంది కదా, ఫైబర్ మంచిగానే పోతుంది. ఇంకేం చేయ, కొలెస్ట్రాల్ ఎందుకు ఉంటుంది? అయ్యో పండ్లు ఒక్కటే నావే, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎన్ని తింటుందో. మరి గట్లా తింటే మంచి ఆరోగ్యంగా బండ ఉంటారు. నువ్వు ఉన్నావు ఏదో మిగిలింది ఇంత అన్నం తింటుంది, మిగిలినంత సోర్వ పట్టిది కలుపుకొని తింటుంది, అన్నం మిగిలిందంత అట్టడి తింటుంది. గట్లా చేస్తే గిట్ల తయారవుతావు, దేనికి శాత కాదంటావు, నొప్పులు అంటావు. అన్నది కరెక్టేనే. మా అత్త మెంటల్ది పస్సా తట్టడి రైస్ తింటుంది, పెద్ద గంజులే లేపుతుంది. గంత అన్నం తింటే గంతికే దొడ్డైంది కావచ్చు. చికెన్లు మటన్లు తినదా అవి ముక్కలు, ఇవి తింటుంది కానీ రైస్ బాగా తింటుంది. ఇంతంత కూరలకు గింత అన్నం కలుపుకుంటుంది. ఇదైతే ముక్కలు ఉంటేనైతే అన్నమే ముట్టది. చూద్దాం దావే మమ్మీ. అడు సమోసా తెస్తా అన్నాడు, ఇంకా లేకపాయే. మనం పోదాం పావే, బుక్ అవుతాం మళ్ళా. ఇంకా అత్తి ఏం భయపడతావు ఊకే. చెప్పులు మంచిగా ఉన్నాయి కదనే? మంచిగా ఉన్నాయి, షూ కూడా ఉన్నాయి, చూద్దాం. బాబు నాకు కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ చూపెట్టావా? కాస్ట్లీ ఉండాలి, మేము బాగా రిచ్. ఇందులో చూపెట్టమంటారా అమ్మా? చూపెట్టండి, అన్ని వెరైటీస్ చూపెట్టండి. ముసల్దానికి సమోసాలు ఇంకా తేనేలేడాడు, మళ్ళీ ఏం కొట్టాడ పెట్టుకుంటుందో ఏమో. నీకు కదే పనావే, ఇటు చూద్దాం దానాడు. మనం ఎందుకు వచ్చినాం వీడికి? బిడ్డ పెళ్ళప్పుడు మేము గడ పెద్ద షాపులకు పోయినాం, బట్టల షాపులకు. గడ మాటకోసారి అంటోసారి సంసాఫులు, మా అజ్జలు అన్నీ తెచ్చుడు పోచుడు.
అద్దంటినుడే లేదు. ఈ రాగవన్నీ లేనట్టున్నాయి కదా. అలా స్టార్ట్ చేసిందే అసలు దానికి ఆకలి అయితే అన్నట్టున్నది పాపం. ఇంత థమ్సప్ మన్నో దుబ్బనో అందులో హ్యాండ్ బ్యాగ్లు వేసుకొచ్చుకుంటే ఏమో. నువ్వు లేకపోయినావే ఇక బిర్యానీ పట్టుకొచ్చి పెట్టకపోయినావు, ఇక్కడ వడ్డించకపోయినావు అత్తకు. మంచిగా తిని పంటుండే ఇన్నే. అవన్నీ ఇక్కడ రానియరు లోపలికి, అర్థమైందా? థమ్సప్ తెచ్చి పోతుందట దానికి. ఇక్కడ అవన్నీ ఉండే మేడం. మేడం మేడం నేను మేడం గాడు గా పిల్లగాడు ఒక్కసారన్నా మేడం అనలేడు. అట్లాంటి వాళ్ళ నువ్వు పెట్టుకోవద్దు మీరు ఇంట్లో. ఎవరు మేడం? గా పిల్లగాడు ఇప్పటిదాకా మాట్లాడిండు నాతోటి, ఒక్కసారి కూడా మేడం అనలేడు. అయ్యో అవునా మేడం? చెప్తాం చెప్పుండ్రి, పిలిపించి చెప్పుండ్రి. ఎవరు రిచో ఎవరు ఇదో వాళ్ళని చూసి కొంచెం మేడం అనాలే. ఎవరడు సమోసాలు తెప్పిమని గంట అవుతుంది ఇంకా తెప్పియలేడు అని వీక్ పారేయండి సపడే కాయిన్ల నుంచి. అమ్మా అమ్మా వచ్చిండు పోరాడు. అమ్మ అమ్మ అంటావేంద్రా, మేడం అని అనాలే. వాళ్ళందరు నన్ను మేడం అంటాన్రు, నీకేం పుట్టింది? ఏంది, ఎందుకు పిలుతాను? అయ్యో మేడం మీరు సమోసా తెప్పిమన్నారు కదా, వచ్చినాయమ్మా. ఈ సమోసా పాడగాను ఎంతసేపు అయిందిరా సమోసా తెప్పియబట్టి? ఇప్పుడు తెస్తావు గంటకు? అమ్మా గట్టి కొర్రకుండ్రి, నేను తెప్పించిన అంటే నన్ను పండ్లకెళ్ళి తీసేస్తారు. సీక్రెట్గా తెప్పించిన, కడుకోయి తినిపోండి మెట్ల మీద. అవునా, సీక్రెట్గా తెప్పించినావా? మంచి పని చేసినావు. నీకు పోంగ ఒక 10 రూపాయలు ఇప్పిస్తుంది. నాకేమద్దామా నీ 10 రూపాయలు, నువ్వే ఉంచుకో. మస్తు తిడుతున్నావు కదా నన్ను. ఒక 5 రూపాయలు మా ఇస్తుంది పోంగ. నాకు అవసరం లేదు కానీ ఆ సమోసాలకైతే పైసలు ఇవ్వండి. ఆ పిల్లగాడ నిల్చున్నాడు. ఇట్టా ఇయ్యకేటి పోతా. దోస్తులు ఎట్లున్నది మన వీడియో? వీడియో నచ్చిందా దోస్తులు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లున్నదో కామెంట్స్ అయ్యి చెప్పుండ్రి. ఇంత పెద్ద పెద్ద షాపులల్లా భోజనం పెట్టన్నా అద్దా, గది కూడా కామెంట్ చేయండ్రి. రకమ్మ గట్టిగా నన్ను తీసేస్తారు ఇంట్లో నుంచి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.